ఉంటూ ఉన్నారు. 6 కీలకమైన శాఖలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అటవీ. పర్యావరణం పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం, అడవులన్నా చాలా ఇష్టం. ఆయన కావాలని చెప్పి గ్రామీణ నీటి సరఫరా, చాలా గ్రామాల్లో నీరు ఇప్పటికీ కూడా మంచినీరు తాగడానికి అవైలబుల్ లేదు కాబట్టి చాలా కీలకమైన శాఖలు తీసుకున్నారు. నిజంగా మీరు చెప్తూ ఉంటే మీ స్టేట్మెంట్తో నేను ఏకీభవిస్తాను. నిజంగా దేవుడు పంపిన మనిషి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి. నిజంగా పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అని అడిగితే మరి చాలా చెప్పలేని పరిస్థితి. మీరంతా కరెక్ట్గా చెప్తూ ఉన్నారు. అండ్ సంపత్ రాయ్ గారు మాట్లాడతారు. సంపత్ నాయక్ గారు, అంటే నేను ఎంత చెప్పినా ఈరోజు వెళ్తారా? మీరు కంక్లూడ్ చేసి వెళ్ళండి. అయితే ఏంటి ప్రోగ్రామ్స్ ఏంటి చెప్పండి ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి? అంటే యాక్చువల్ గా సేవగా మామూలుగా క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్పన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ కూడా ప్రయత్నించాం, కానీ అది కూడా ఇప్పుడు క్యాన్సిల్ చేసి మాకు ఇక్కడ సింగనగర్ దగ్గర విపరీతంగా వరద బాధితులు ఎక్కువ ఉందండి. నాకు తెలిసి విజయవాడ చరిత్రలో అతిపెద్ద వరద చాలా అసలు ఊహించండి. అర్ధరాత్రి 12 గంటల తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేను మార్నింగ్ చూస్తూ ఆశ్చర్యపోయాను. నేనే కాదు, చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ చాలా బాధ ఏంటంటే అండి, ఒకేసారి అటు విజయవాడ చరిత్రలోనే కనివిని ఎరగని విపత్తి ఇది. దానికి తోడు చుట్టుపక్కల మొత్తం కూడా అంటే ఇప్పుడు నందిగామ, తిరువురు ఈ హైవేలు కూడా బ్లాక్ అయిపోవడం, ఇటు వరద ఎంత తీవ్రంగా ఉందో ట్రాఫిక్ కూడా అంతే తీవ్రంగా ఉందండి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏమైనా సహాయ సహకారాలు చేయాలన్నా కూడా రాత్రి 10-11 వరకు నేను గ్రౌండ్ లోనే ఉన్నాను. అయినా కూడా నేను ఏదైతే చేద్దాం అనుకున్నాను కొంతమందికి సహాయం అది చేయలేని పరిస్థితిలో అక్కడ ఆ పరిస్థితులన్నీ ఉన్నాయండి. కానీ కనీసం ఫుడ్ వాటర్ అన్న పంపిద్దాం అనుకుంటే లోపలికి వెళ్లే పరిస్థితి లేదండి. బయట వరకు మాత్రం జనాల దగ్గరికి ఆ ఫుడ్ వాటర్ పంపించగలుగుతున్నాం తప్పితే ఈ నీళ్ళల్లో ఉండిపోయిన కొన్ని లక్షల జనాభా ఉన్నారు అక్కడ. కానీ వాళ్ళకి చేయలేని పరిస్థితి. విపరీతమైన ఒక రాత్రి నుంచి ఒక స్ట్రెస్, నిద్రలేని రాత్రి గడిపామండి. వాళ్ళు అక్కడ నిద్రలేని రాత్రులు అయితే మాకు ఇక్కడ అలా ఉంది. అంటే ఎలా ఉంటుందో ఫ్లోటింగ్ ఎలా ఉంటుందని ఇప్పుడు కూడా మీరు అడిగారు కాబట్టి తప్పగా నేను ఈ గంట కూడా బలవంతంగా కూర్చున్నాను. కానీ ఇక్కడ సహాయ చర్యలు అయితే ముమ్మరంగానే ఉంటున్నాయి. కానీ కొన్ని పరిస్థితుల వల్ల పూర్తి స్థాయిగా వాళ్ళకి అందలేని పరిస్థితిలో ఉంది. అది మరి ఎలా చేయాలి ఏంటి అనేది ముందు అక్కడికి వెళ్ళి అక్కడ సహాయ చర్యలు ఎలా పర్యవేక్షించాలో లేకపోతే మనమే స్వయంగా వెళ్ళాలి అని చెప్పనే ఉద్దేశంతో ఉన్నాము. కాబట్టి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలానే ఆయన ఆదేశించిన మేరకే ఈ రోజు ఈ సహాయ చర్యల్లోనే ఆయన పుట్టినరోజు వేడుకలుగా మేము చేయదలుచుకున్నాము. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయనకి పుట్టినరోజులు అంటే ఇష్టం ఉండదు. పుట్టినరోజుల్లో కేక్ కటింగ్లు లేదా సంబరాలు అంటే పూర్తిగా దూరంగా ఉండే వ్యక్తి. ఎప్పుడైనా సరే సమాజ సేవే ఆయనకి చిరోధార్యం. ఎవరైనా ఏదైనా చిన్న మనం ఎన్ని కోట్లు ఫండింగ్ ఇస్తానా సరే ఆయన అస్సలు హ్యాపీగా ఫీల్ అవ్వరు. కేవలం ఆయనకు ఒక మంచి పని చేస్తే ఇదిగో మేము ఇది చేసామంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక చిన్న పిల్లాడు మనస్తత్వం. ఒక చిన్న అంశాలను కూడా చాలా ఎక్కువగా హార్ట్ తీసుకునే మనిషి. అందుకనే ఆ రోజు చిన్న అంశాలు కొంచెం ఆయన ఎగ్రెస్ అయినా ఎందుకు అయ్యారంటే అక్కడ ఆడపిల్లలు స్నానాలు చేస్తున్నప్పుడు కొన్ని అంటే ఆయన నోటి నుంచి వచ్చే మాటలు ఆ స్థాయికి ఎందుకున్నాయంటే అంత చిన్న అంశాలను కూడా ఆయన మనసుకు తీసుకుంటారు కాబట్టి ఒక్కొక్కసారి అలా అగ్రెసివ్ అవుతారు. కానీ ఎంత అంటే భవిష్యత్ తరాల కోసం ఆలోచించే వ్యక్తి ఆయన. ఒక డైమండ్, కోహినూర్ డైమండ్ లాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ సమాజం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దొరకడం అనేది ఈ ప్రజల యొక్క అదృష్టంగా, మాలాంటి వాళ్ళందరూ అదృష్టంగా మేము భావిస్తున్నాము. అలాంటి వ్యక్తి ఇంకా పుట్టడు ఇంకొకసారి, అంటే ఇంకొక 100 సంవత్సరాల్లో అయినా సరే అలాంటి వ్యక్తి మనకు దొరకడు. కాబట్టి ఉన్న వ్యక్తి ఆయన ఏం ఆలోచిస్తారో అది ఆజ్ఞాపిస్తారో అది శిరసావహించడమే మా బాధ్యత. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అండి, భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకోవాలంటే ఈ రోజు ఆయన ఏం త్యాగం చేస్తున్నారు, ఆయన విధి విధానాలు ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి ఆయన మీరు గమనించవచ్చు. ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా అయిన తర్వాత ఆయన ఫస్ట్ టైం మంత్రి అవడమే, రాజకీయాల్లో ఒక పవర్ వచ్చిన ఫస్ట్ టైమే. ఏదేదో ఆలోచనలు ఉంటాయి చెయ్యాలని, కానీ దాన్ని కార్యరూపం చేస్తా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇప్పుడు చెత్త నుంచి మనం సంపద సృష్టించే విషయం అవ్వచ్చు, లేదంటే ఆ స్థానిక పంచాయతీల్లో కొన్ని కొబ్బరి చెట్లు నాటి వాటి నుంచి సంపద సృష్టించి ఆ పంచాయతీలు మనుగడ అయ్యే విధంగా కొన్ని ఆలోచన చేసే విధం అవ్వచ్చు, లేదంటే ప్రతి అంశం కూడా ఆయన తీసుకునే చాలా వినూత్నమైన ఆలోచనలు అండి. ఆలోచన ఈ మొక్కల నాటకాలు ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో మేము మొక్కల నాటకాలు. ఈ రోజు నేను అసలు వీడియో తీద్దాం అనుకున్నాను. నేను నాటిన మొక్క పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఈ రోజు ఎంతో పెద్దదైంది. ఒక 6-7 మొక్కలు 10 మొక్కలు పెట్టాను. 7 మొక్కల వరకు సంరక్షించగలిగాను. 3 అయితే చనిపోయినాయి. ఆ 7 మొక్కలు కూడా ఈ రోజు వీడియో తీసి చూపిందాం అంటే ఇప్పుడు కావాలి ఆలోచన. ఆయన ని అభిమానించిన దగ్గర నుంచే ఈ సేవ అనేది ప్రతి ఒక్కరికి మా గుండెల్లో నిలిచిపోయింది. కాబట్టి చిరంజీవి గారు పుట్టినరోజు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అవ్వచ్చు, ఎప్పుడు కూడా మేము సేవ చేస్తానే ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేస్తానే ఉంటాం కూడా. కాకపోతే ఇది బయటికి ఎలివేట్ అవుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కానీ మేము ఆల్రెడీ ఈ దావలోనే ఉన్నాము, వెళ్తా ఉన్నాము, ఎప్పటికీ వెళ్తానే ఉంటాము. అలానే పవన్ కళ్యాణ్ ఒక ఆదర్శప్రాయంగా ఆయన ఆశయాలని ఖచ్చితంగా ముందుకు, ఎందుకంటే ఒక ఓటమిలో పార్టీ పెట్టారు అంటేనే అసలు ఈ రాజకీయ ప్రయాణం మొదలైంది కేవలం ప్రజారాజ్యం నుంచి. ఆ ప్రజారాజ్యం యొక్క ఓటమి నుంచి ఆయన పార్టీ పెట్టారంటేనే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఒక వెలుగుతారు, ఈ రాష్ట్రానికి ఒక వెలుగు చూపే వ్యక్తి అవుతారని చెప్పని ఆ రోజే భావించాను. అలానే ఈ రోజు కూడా ఒక క్లిష్ట పరిస్థితిలో, రాష్ట్రం అతలాకుతలైన పరిస్థితిలో, అంటే కొన్ని అంశాలు మనం చూస్తున్నప్పుడు నిజంగా ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారా అన్న సందర్భాలు కొన్ని మనకు కనిపిస్తున్నప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం వల్లే ఈ రోజు ఈ రాష్ట్రం నిజంగా ఊపిరి పీల్చుకుందా అన్నంత విధంగా ఉంది. కాబట్టి అంటే ఆయన ఆలోచన విధానం ప్రతి దాన్ని కూడా మేము అందిపుచ్చుకొని మేము కూడా అదే దారిలో ఆయనంత కాకపోయినా ఆయన తయారు చేసిన బొమ్మల ఎలా అయితే ఆయన తయారు చేసిన వ్యక్తులు ఒక నిజాయితీపర నాయకులు ఎలా ఉంటారో అలాగే మేము కూడా ఆయన వెంట నడవాలని చెప్పి ఆయన కోరుకుంటూ, అలానే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకుంటూ మాలాంటి వాళ్ళందరికీ కూడా పూర్తి ప్రజలుగా ఉంటారు. ఒక రాజకీయాలంటే, రాజకీయ నాయకులంటే కేవలం ఏదో అధికారాన్ని అనుభవించడమే కాదు, ఒక బాధ్యత, ఒక పరిపాలన, ఒక ముందు చూపు ఆలోచన ఇవన్నీ ఉండే విధంగా ఉండే వ్యక్తులుగా ఒక కొత్త రాజకీయ నాయకులు తయారు చేసే పరిస్థితి. అంటే ఒక పరిశ్రమ, జనసేన అనేది ఒక పార్టీ పెట్టి దాన్ని ఒక పరిశ్రమగా మార్చి దాంట్లో ఒక నిజాయితీ గల నాయకులు తయారు చేసే వ్యక్తిగా కూడా, అంటే భవిష్యత్తు ఒక మంచి నాయకత్వాన్ని తయారు చేసే బాధ్యత కూడా తీసుకొని మాలాంటి వాళ్ళందరిలో కూడా ఒక రాజకీయ స్ఫూర్తి నింపుతా, ఒక పోరాట స్ఫూర్తి నింపుతా. అసలు ఏమీ తెలియని మాకు, ఒక కుటుంబ నేపథ్యంలోనే ఉండే మాకు ఈ రోజు ఇంత పోరాడే స్ఫూర్తినిచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆరోగ్యాలతో ఇలాగే ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. రైట్, సౌజన్య గారు, మీకు చాలా మిస్ కాల్స్ ఉండి ఉంటాయి, చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు, మీరు సేవా కార్యక్రమాల్లో పాల్గొవాలి. ఐ నో పర్సనల్లీ మీరు వినాయక చవితికి మట్టి విగ్రహాలు గత కొన్ని సంవత్సరాలుగా జనసేన పార్టీ తరపున ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు పర్యావరణ శాఖ మంత్రి ఆయన, పర్యావరణాన్ని కాపాడే బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి నాకు తెలిసి అది అంతా కంటిన్యూ చేస్తారని అనుకుంటూ ఉన్నా. మరో 6 రోజుల్లో వినాయక చవితి కూడా ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, యూ కెన్ లీవ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రావు సౌజన్య. రైట్, సంపత్ నాయక్ గారు.